బండి మీద వేడివేడిగా అమ్మే మెత్తటి పకోడీ తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉల్లిపాయ ముక్కల్ని అడ్డంగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోండి. ఈ పకోడీలో మనం ఎండుకారం వేయమండి, పచ్చికారంతోనే చేస్తాము. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఉల్లిపాయలోని నీరంతా బయటకు వచ్చేంత వరకు చిదుముకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి 1.5 కప్పుల శనగపిండిని వేసుకొని ఈ పిండి మొత్తం ఉల్లిపాయ ముక్కలకి బాగా అంటేలాగా కలుపుకోండి. కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పకోడీ కోసం పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మీడియంగా వేడైన ఆయిల్లోకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పకోడీల్ని నూనెకి సరిపడినన్ని వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి, వేడివేడిగా మెత్తని పకోడీలు రెడీ.